సీజ్ ద షిప్ అంశంలో పవన్ కళ్యాణ్ గెలిచారా? ఓడిపోయారా? మీకున్నటువంటి అవగాహనతో కామెంట్ చేయండి. గెలిచాడు లేదా ఓడిపోయాడు? క్లియర్ కట్‌గా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ విషయంలో ఆహ్, డెఫినెట్‌లీ మీరు తెలియజేయండి. ఎందుకంటే రకరకాల అంశాలున్నాయి దీంట్లో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం తెర మీదకొచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుని సందర్శించడం, సముద్రంలోకి వెళ్లి మరీ స్టెల్లా షిప్‌ను తనిఖీ చేయడం, అందులో రేషన్ బియ్యం గుర్తించడంతో సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కి సంబంధించిన కాకినాడ కలెక్టర్ రీసెంట్‌గా మీడియా సమావేశం నిర్వహించారు. షాన్ మోహన్ ఈయన పేరు. ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు. నవంబర్ 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టెల్లా షిప్‌ని పరిశీలించారన్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, ఆ తర్వాత 5 విభాగాలకు చెందిన అధికారులు ఒక టీమ్‌గా ఏర్పడి స్టెల్లా షిప్‌లో తనిఖీలు చేశారన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పోలీస్, కస్టమ్స్, పోర్టుల అధికారులు ఈ బృందంలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీళ్ళంతా స్టెల్లా షిప్‌లోని 5 కంపార్ట్‌మెంట్‌ల్లో 12 గంటల పాటు తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్ సేకరించినట్టు చెప్పారు. స్టెల్లా షిప్‌లో 4,000 టన్నుల బియ్యం ఉందన్న కలెక్టర్ వాటి నుంచి 12 నమూనాలను టెస్టుల కోసం తీసుకొచ్చినట్టు చెప్పారు. శాంపిల్‌ని పరిశీలించిన తర్వాత మొదట అనుకున్న విధంగా అందులో ఉన్నది 640 టన్నుల రేషన్ బియ్యం కాదని, అందులో మొత్తం 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. మొత్తం 1320 టన్నుల పీడీఎస్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని కలెక్టర్ తెలిపారు. ఈ పీడీఎస్ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి తెచ్చారనే దాని మీద దర్యాప్తు జరుగుతున్నామని వెల్లడించారు. స్టెల్లా షిప్ లో ఉన్న 1320 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని షిప్ నుంచి అన్లోడ్ చేయించి సీజ్ చేస్తామని కాకినాడ కలెక్టర్ చెప్పారు. ఈ పీడీఎస్ బియ్యాన్ని అన్లోడ్ చేయాల్సిన బాధ్యతని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ తీసుకోవాలని తీసుకోవాలన్న కలెక్టర్, ఆ తర్వాత పోర్టు అధికారులు, పౌర సరఫరా అధికారులు వీటిని సీజ్ చేస్తారని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మరోవైపు కాకినాడ పోర్టులో ప్రస్తుతం 12 12,000 టన్నుల బియ్యం లోడ్ చేయాల్సి ఉందన్న కలెక్టర్ మోహన్ షా, ఆ 12,000 టన్నుల బియ్యంలో పీడీఎస్ బియ్యం లేదని నిర్ధారించిన తర్వాతే లోడింగ్‌కి పర్మిషన్ ఇస్తామని చెప్పారు. 1320 టన్నుల పీడీఎస్ బియ్యం అన్‌లోడ్ చేసేందుకు 2 రోజులు పట్టొచ్చన్న కలెక్టర్, అది పూర్తయిన తర్వాత మిగిలిన బియ్యాన్ని షిప్‌లోకి లోడింగ్ చేస్తామన్నారు. ఆ తర్వాత షిప్‌ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు షిప్‌ని సీజ్ చేయాల్సి ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టెల్లా ఎస్ పనామా షిప్‌లో 12 శాంపుల్స్ సేకరించాం. షిప్‌లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే, పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నుల బియ్యం ఉన్నట్టు తేలింది. ఆ బియ్యాన్ని మొదట అన్‌లోడ్ చేస్తాము. ఆ తర్వాత అసలు ఏ రైస్ మిల్ నుంచి బియ్యం వచ్చాయో తేలుస్తాం. ప్రస్తుతానికి లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్స్‌పర్ట్‌కి చెందినటువంటిదని గుర్తించాం. వాళ్ళు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనే దాని గురించి గుర్తిస్తున్నాం. కాకినాడ పోర్ట్‌లో ఇంకా బియ్యం లోడ్ చేయాల్సినటువంటి బియ్యం 12,000 టన్నులు ఉంది. వాటిలో ఎక్కడ పీడీఎస్ బియ్యం లేవో నిర్ధారించుకున్న తర్వాతే లోడింగ్‌కి అనుమతిస్తాం. కాకినాడ యాంకరేజ్ పోర్టు, డీపీసీ వాటర్ పోర్ట్‌లో కూడా మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాం. 1 గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకున్నాం. షిప్‌ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద త్వరలో నిర్ణయం తీసుకుంటాం. షిప్‌ని సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు అంటూ నేరుగా ఆయన కలెక్టర్ మీడియా ద్వారా స్పష్టత ఇవ్వడం జరిగింది. సో, ఈ విషయంలో మరి పవన్ గెలిచినట్టా? ఓడినట్టా? గెలిచాడు, ఓడిపోయాడు. క్లియర్‌గా కామెంట్ చేయండి.